అభిరామ్ అంట. అభిరామ్ ఒక మెసేజ్ పెట్టిండు ఏమని, నమస్తే తెలంగాణ పేపర్ని ఎవడు నమ్మడు, ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్త అందులో వచ్చే వార్తలు చదివి నువ్వు బీఆర్ఎస్ని జోకడం, నిన్ను చూసి పింకీ గొర్రెలు సంబరపడడం, ఏందో పింకీ గొర్రెలను హ్యాపీ చేయడానికి నువ్వు రోజు న్యూస్ చదువుతున్నావా అనిపిస్తుంది. ఊరిని అమ్మ ఎవడి పాపం, పొద్దుగాల రేవంత్ రెడ్డి ఏమైనా తాగొచ్చినావా ఏంది తమ్ముడు అభిరాము? మరి ఏం చేయమంటావు తమ్మి? కాంగ్రెస్ని జోకమంటావా, బీజేపీని జోకమంటావా? నేను తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ బీఆర్ఎస్ని జోకుడో ఇంకో జోకుడో కాదు. ఇప్పుడు కాంగ్రెస్ని బీజేపీని జోకేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మన దానికంటే పెద్ద పెద్ద ఛానల్లే వాళ్ళవి. అల్లకి పోయి చూడు రాతమ్మి, మరి ఇళ్ళకి ఎందుకు వచ్చినావు? నీకు ఇందులోకి వచ్చి చూడాల్సినటువంటి ప్రాబ్లం ఏముంది? వాస్తవాలు చెప్తే నీకు ఇలా జోకినా అలా జోకినాయి. మరి ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వచ్చే వార్తలను ఎవరు నమ్మడు? ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు నమ్ముతారా? వెలుగులో వచ్చేటువంటి వార్తలు నమ్ముతారా? వెలుగు ఫక్తు అందే కదా, కాంగ్రెస్ ఓడిదే కదా వెలుగు. అయితే వివేక్ వెంకటస్వామి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎక్కుదే కదా పేపరు, ఆ ఛానల్ V6 వెలుగు, అవి నమ్మాలనా? వెలుగు అదే ఆంధ్రజ్యోతి ఫక్తు చంద్రబాబు నాయుడుది, ఇక్కడ రేవంత్ రెడ్డికి ఊడిగం చేసేటిది కదా, మరి వాళ్ళది నమ్మాలనా? TV5 నమ్మాలనా? ఎవరిని నమ్మాలి? ఎందుకురా రామా, నీకు ఏం తెలియదు, నీకు ఏ పీకదు, నువ్వు పెద్ద బచ్చగా ఉన్నట్టుంది. పొద్దుగాలనే రేవంత్ రెడ్డిది గ్లాస్లో పట్టుకొని తాగి వచ్చినట్టున్నావు. ఈ ఎందుకు ఇట్లా మరి ఈ కామెంట్లు పెట్టుడు? ఎవంది నమ్మాలి ఎవంది నమ్మకూడదు జనం డిసైడ్ చేస్తారు. ఇక ఆయన వచ్చి నాకు జస్టిఫికేషన్ ఇచ్చుడు, నేను పింకీ గొర్రెల కోసం మాట్లాడుతున్నానో, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నానో, తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నానో నా వార్తలు చూసేటువంటి వాళ్ళకి తెలుసు. మరి పొద్దుగాలు వేస్తే ఇదే బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అలాగే చూసుకో ఎవరిది అంటున్నాడు. అరే ఇది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే దీని గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీకి సపోర్టెడ్గా బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళైతేనేమో నికార్సిన జర్నలిస్టులు అంట. ఒరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను నీచాలను ఎప్పటికప్పుడు ఎండగడితేనేమో మనమేమో ఒక పార్టీకి అంటగట్టుడు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటిది అంటే, నువ్వు ఒకసారి మా ఛానల్కి పోయి చూడు తమ్మి, కాంగ్రెస్ వాళ్ళు బయటలు ఉంటాయా ఉండయా, బండి సంజయ్ బయటలు ఉండయా, మేము అప్లోడ్ చేస్తామా చెయ్యమా, మా పేపర్లో కూడా తెలంగాణ పేపర్లో కూడా చూడు వాళ్ళ వార్తలు ఉంటాయా ఉండయా. ఇది అనమాట. ఏంటంటే ఈ రకంగా చేస్తే ఏమవుతుంది, ఎంతో వన్ సైడెడ్గా పోవాలన్నటువంటి చర్చ. పాపం ఇలాంటి అమాయకులు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళ వల్లనే తెలంగాణ ఆగం అవుతుంది. ఇలాంటి వాళ్ళ వల్లనే వీళ్ళు ఆవేశపరులు, వీడికి ఏం తెలియదు పాపం. వీళ్ళ అమ్మాయికి ఈ కొంత జ్ఞానం పెట్టి పెంచలే వాడిని గాలికి వదిలేసి ఆ రండగాని లెక్క తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు రండలకు భజన చేస్తూ ఉంటాడు ఇట్లాంటి వాడు. కాబట్టి పెద్ద పట్టించుకోదు వీళ్ళని. వాట్ అబౌట్ కోదండరామ్ రెడ్డి విత్ జాబ్ క్యాలెండర్ ఏమైంది కోదండరామ్ రెడ్డిది? కోదండరామ్ రెడ్డి ఆయన ఉద్యోగం కోసం కొట్లాడిండు, నిరుద్యోగులు అందరిని ఎగేసిండు. చివరికి ఆయనకు ఉద్యోగం వచ్చింది, నిరుద్యోగులను గాలికి వదిలేసిండు. మన వేరు పాపం జనార్దన్ వాళ్ళందరూ కూడా గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులు అందరూ కూడా కలిసిపోతే నాకు ఒక 2 నెలల సమయం ఇవ్వండి, 2 నెలలకి ఆయన కట్టగట్టేయండి, ఇప్పుడు ఇంకా 2 నెలల సమయం కావాలంట. నాకు ఒక 2 నెలల సమయం ఇవ్వండి, ఈ 2 నెలల తర్వాత నేను తప్పకుండా మీకోసం నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు నువ్వు? మాట్లాడితే నీకున్న ఎమ్మెల్సీ పదవి కూడా వీకేస్తారు వాళ్ళు. ఏం మాట్లాడతావు చెప్పిగా, నువ్వు నీతో ఏమైతే చెప్పిగా. మాట్లాడాల్సి ఉంటే 2 ఏళ్ళు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి టైంలో ఆఫ్ సమయం అయిపోయిన తర్వాత ఇంకా నువ్వేం మాట్లాడతావు? కోదండరామరెడ్డి పరిస్థితి అట్లా ఉన్నది. శోభా పెట్టింది, శోభా బొజ్జ ఏముంటుంది, కోదండరామరెడ్డి ఉద్యోగం కోసం చేసిరు. వేణు పచ్చజాతి మీడియాలో రండగాని జోకడం లేదా అభిరామ్ అంట. ఇక వారి గురించి మనం మాట్లాడుకోవడం తక్కువ. ఈ అభిరామ్ అనేటోడు చెప్పినా కదా, పొద్దుగాలనే రేవంత్ రెడ్డి గ్లాస్లో పోసుకొని తాగి వచ్చి ఇట్లా మన దాంట్లో వేస్తూ ఉంటారు 90 ml బ్యాచ్ది. సో వీళ్ళకు జ్ఞానం ఉండదు. మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. మనం ఒక కాజ్ కోసం మాట్లాడుతూ ఉన్నాం. ఎవడు మాట్లాడకపోయే నల్లమల సాగర్ గురించి, ఎవడు మాట్లాడకపోయే బనకచర్ల గురించి, ఎవడు మాట్లాడకపోయే కృష్ణా జిల్లాలో జరిగినటువంటి అన్యాయం గురించి మనమే మాట్లాడినాం. ఎందుకో మా ఇంట్రెస్ట్ లార్జర్ స్కేల్లో ఉంటుంది, తెలంగాణ లార్జర్ స్కేల్లో ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ పార్టీల పరంగా ఉంటుంది. మాకు పార్టీలు మ్యాటర్ కాదు. ఇక్కడ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ నీటి హక్కులు, తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే మా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ విషయంలో పాపం అలాంటి వాడికి ఏం తెలుస్తుంది? వాడికి జ్ఞానం లేదు, వదిలేయాలి వాడిని అంతే. శివకుమార్ గుడ్ మార్నింగ్ శంకర్ అన్న, వానాకాలం బోనస్ ఇంకా పైసలు ఇంకా వాడలేదు. సూర్యాపేట జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండి ఎందుకు అన్నా అని చెప్పేసి వానాకాలం బోనస్ పైసలు వాడలేదంట. యాసంగి బోనస్ పైసలు కూడా వేయలే ఇప్పటిదాకా. వానాకాలం బోనస్ పైసలు లేవు, ఇప్పుడు యాసంగి రైతు భరోసా పైసలు లేవు. అసలు వేస్తారా వేయరా? రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా?
ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? లేదు వీళ్ళకు. ఎంతసేపు ఉన్నా ఈ డైవర్షన్ చేయాలి, ఆ డైవర్షన్ చేయాలి. రైతులు డైవర్షన్ చేస్తే రైతుల పంట పండుతుందా? రైతులకు పెట్టుబడి సాయం వస్తుందా? రైతులకు ఏమన్నా ఈ రూపాయి మందం ఈ పనికి ఏమైనా అక్కడికి వచ్చేడుదా? నువ్వు ఈడ తిప్పి ఆడ తిప్పి మీడియా అంతా దీని చుట్టుముట్టు తిప్పడం వల్ల ఏమైతే చెప్పండి. ఇలా 24వ తారీఖు సంక్రాంతి వెళ్ళిపోయి కూడా 12 రోజులు అవుతున్నది. ఏం చెప్పిండే మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు? సంక్రాంతి వెళ్ళంగానే మేము మీకు పైసలు వేస్తాము అని చెప్పిండు. ఎటువా మరి సంక్రాంతి? ఏ సంక్రాంతి? 2026 సంక్రాంతిరా, 2027 సంక్రాంతిరా, లేకపోతే చివరి సంక్రాంతిరా మీ ప్రభుత్వం దిగిపోయినాటికి? ఎన్ని అబద్ధాలండి. పొద్దుగాల్లో లేస్తే అబద్ధాలు, నైట్ దాకా అవే అబద్ధాల మీద ప్రభుత్వాన్ని రోజు నడుపుకుంటూ పోతా ఉన్నారు వీళ్ళు. కానీ కొత్తపల్లి శివ అన్న ముందు రేవంత్ రెడ్డిని గద్దె దింపాలి, అలా అయితేనే అవినీతి ఆగిపోతుంది. బ్రదర్ శివ, మనము ఒకరిని గద్దె దింపాలంటే మన చేతిలో ఉన్నటువంటి ఏకైక అస్త్రం ఓటు హక్కు. ఓటు హక్కుని మాత్రమే మనము ఒకరిని గద్దె దించడానికి, ఒకరిని గద్దె ఎక్కించడానికి, గద్దె ఎక్కినోడి కూడా కడుపులో భయం పెట్టడానికి, సురుకు పెట్టడానికి ఉన్నటువంటి ఒక బలమైన అస్త్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు అసొంటి వాడు మనకు ఆ హక్కు కల్పించాడు. ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి హక్కు, ఆ ఓటు హక్కు కల్పించాడు. ఆయన పుణ్యాన మనము ఇవాళ ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తాం. కానీ కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారు? వాళ్ళకు ఏమున్నా కనపడదు, కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షపూరితంగా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి దయచేసి మీకు ఓటు హక్కు ఉన్నది. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. కార్పొరేషను మున్సిపాలిటీలు కలిపి 120 స్థానాలలో 120, 116, 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు వస్తున్నాయి. అవిట్లల్లో మీ సత్తా చూపియండి. అవిట్లల్లో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టండి. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 50% మించనీయలే ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పార్టీవి. వాళ్ళకి దెబ్బ పడ్డది గట్టిగా. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఆ రకమైనటువంటి తీర్పు వస్తే తప్పకుండా వాళ్ళు కడుపులో భయం పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నిక. ఇది కారు గుర్తు మీద, చెయ్యి గుర్తు మీద, పువ్వు గుర్తు మీద, మిగతా పార్టీల గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు ఇవి. సో కాబట్టి బరాబరు ఆ ఎన్నికలలో ఫలితం కనుక మీరు చూపిస్తే ఆ ప్రభుత్వానికి కడుపులో భయం ఉంటుంది. మనం చేసే స్టంట్లకు ప్రజలు నమ్ముతలేరు, ఈ డైవర్షన్ పరిస్థితి అయిపోయింది, దాని పరిమితి అయిపోయింది, ఇక మనం ప్రజలకే పనిచేయాలి, మిగిలిన ఈ 2 సంవత్సరాలను పనిచేద్దామని చెప్పేసి కడుపులో భయం పెట్టుకొని పనిచేస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు 120 స్థానాలు కదా మొత్తము, దాంట్లో 30-40కి పరిమితం చేసిరనుకో, దెబ్బకే నువ్వు అన్నది ఈ రేవంత్ రెడ్డి గద్దె దిగడం ఈజీ. దింపేస్తారు, అలా పార్టీ దింపేస్తుంది. వామ్మో నువ్వు ఉంటే మొత్తానికి ఆగమవుతుందిరా బాబు, నువ్వు దిగిపో అని చెప్తుంది. ఇక వేణు, ఆ టీ హబ్లో గవర్నమెంట్ ఆఫీసెస్, జిల్లాల రద్దు, డిసెంబర్లో వచ్చే రైతు బంధు లేదు, 2 yearsలో 3 లక్షల కోట్ల అప్పు, 8 నెలల నుంచి నెగిటివ్ ఇన్ఫ్లేషన్, రియల్ ఎస్టేట్ డమాలని పడిపోయింది, అంటే రియల్ ఎస్టేట్ వెనక్కి వస్తూ ఉన్నది, న్యూ ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 2 yearsలో ఏమీ లేదు, 2 సంవత్సరాల నుంచి జాబ్స్ కూడా లేవు. ఇన్ని ఫెయిల్యూర్స్ కనపడతా ఉన్నాయి. వేణు ఎవరో కొంత పొలిటికల్ నాలెడ్జ్, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి మిత్రుడట్టుంది. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఇక రామచంద్ర, నమస్కారం శంకరన్న, వెరీ నమస్కారం రాము. అలాగనే ఈ గవర్నమెంట్ వేస్ట్, తెలంగాణలో రాక్షస పాలన నడుస్తున్నది, అక్రమ కేసులు పెడుతున్నారన్న అని చెప్పేసి పెట్టిండు రాము. నిజంగానే పెడుతున్నారు, చాలా వరకు పెడుతున్నారు. జర్నలిస్ట్ అనేవాడు న్యూట్రల్గా ఉండాలి, రాజకీయ పార్టీలకు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడే ప్రతి వాడు జర్నలిస్టుల కంటే బస్టాండ్లో చిల్ల ఆడుకునేవాడు ఎక్కువ. ఇక ఏందో పాపం అని బాధపాడిగాను. మరి నిజమే, నువ్వు అనేది కరెక్టే. నాకు తెలిసి నువ్వు అనేది TV5 గురించి, ఈ V6 గురించి, యూట్యూబ్లో కొంతమంది కాంగ్రెస్ను జోకేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని జోకేటువంటి వాళ్ళు. మేమన్నా ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం, అదే ప్రతిపక్షం యూజ్ చేసుకోవట్లేదా పక్కన పెట్టు. మేము మాట్లాడే చాలా అంశాలను ప్రతిపక్షం ఇంకా టేకప్ చేయట్లేదు. మేము ఎన్నో అంశాలను మాట్లాడుతూ ఉన్నాం, ఆ అంశాలన్నింటిని మాట్లాడతలేదు. ఒకవేళ అవి కనుక తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. పోనీ కొంతమంది అయితే కరెక్ట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జోక్తూనే ఉన్నారు పొద్దుగాల లేచి. ఇంకా కూడా గత ప్రభుత్వాన్ని అయిపోయింది, అలా ఒడిచిపోయింది, అలా ఓడిపోయారు, వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకేముందో వాళ్ళని తిట్టడం వల్ల, వాళ్ళని విమర్శించడం వల్ల. సో కాబట్టి పాపం వాళ్ళని తిడుతున్నాడు తమ్ముడు. ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో ఏమి పని, ఆంధ్ర మీడియా పోవాలి, ఆంధ్రప్రదేశ్కు ఒకసారి వెళ్ళిపోవాలని చెప్పేసి రాము చెప్తాడు. ఆంధ్ర మీడియా పోవాలంటే ముందు మన తెలంగాణలోకి సోయి రావాలి. ఉన్న తెలంగాణ మీడియాను ప్రజలు ఆదరించాలి, కొంత వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి. మనది ఎట్లా ఉంటుంది, మన దగ్గరకు వచ్చినప్పుడేమో మనకు సపోర్ట్ చేయాలి, లేకపోతే మన వార్తలు వేయాలి అంటారు.
కానీ తీరా మనము ఆ స్థాయికి ఎదిగే ప్రయత్నం ఏమైనా చేస్తే మాత్రం మనకి ఆ రకమైనటువంటి సపోర్ట్ రాదు. అట్ ద సేమ్ టైము పొద్దుగాలు లేస్తే తిట్టేటువంటి ఛానళ్ళకే మళ్ళీ పోయి కూర్చుంటారు వీళ్ళు సిగ్గు లేకుండా. వీళ్ళు పోయి సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఛానల్లో పోయి కూర్చుంటారు డిబేట్లలో. ఎవడు పోమంటున్నాడు మిమ్మల్ని? తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. అది ఆంధ్ర ఛానలేనా, అది వన్ సైడెడ్ ఛానలేనా? నువ్వు పోయేది ఎందుకు? దాన్ని న్యూట్రల్ చేసేది ఎందుకు? ఇప్పుడు పోయేటోనికి సిగ్గు లేనప్పుడు మళ్ళీ ఇంక మాట్లాడే అర్హత ఎక్కడిది? ఇంకా కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ అందరూ ఒక్కటే. ఈ పార్టీస్ కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడవు. ఇంకా బీజేపీ బి టీం లాగా, ఎంఐఎం సి టీం లాగా కాంగ్రెస్ కేజ్రీవాల్ని ఓడగొట్టింది. కాంగ్రెస్ 700 ఓట్లు చీల్చి ఉంటే. సో ఇట్లా చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నన్ని రోజులు బీజేపీకి తిరిగి ఉండదు. బీజేపీ ఇంకా నిర్విరామంగా దిగ్విజయంగా అది విజయం సాధించుకుంటూ పోతుంది. కాంగ్రెస్ ఈ నేషనల్ పప్పు అనేటువంటి రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు బీజేపీకి అసలు సావే లేదు. ఇప్పుడు బీజేపీకి ఎంఐఎం ఎట్లా తోక పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి తోక పార్టీ. ఇప్పుడు ఎంఐఎం బీజేపీకి ఎట్లా తోక పార్టీ అంటే, ఎంఐఎం ఏం చేస్తుంది? ముస్లిం ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి పోయి నేను ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఎట్లాగో ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు కాబట్టి ముస్లిం ఓట్లను మొత్తం వాళ్ళ వైపు తిప్పుకొని బీజేపీకి హిందూ ఓట్లు మొత్తం పోలరైజ్ అయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. బీజేపీ మీద ఎవడైతే బలంగా కొట్లాడుతూ ఉన్నాడో వాళ్ళని ఓడగొట్టి నేనే ఉండాలి సెకండ్ ప్లేస్లో అనుకుంటుంది. అది కానీ దరిద్రం ఏంటంటే వాళ్ళని ఓడగొడుతుంది, ఇది ఓడిపోతుంది, మొత్తానికి ఆడ బీజేపీ చేతులకు పోయేదానికి సహకారం చేస్తుంటుంది. ఇప్పుడు చూడండి, మన తెలంగాణలో అంతే. బీజేపీ మీద బలంగా కొట్లాడుతున్న కేసీఆర్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రలకు పాల్పడి. దాని తర్వాత కేజ్రీవాల్ గట్టిగా కొట్లాడుతూ ఉన్నాడు, కేజ్రీవాల్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత మమతా బెనర్జీ ఇప్పుడు బలంగా కొట్లాడుతూ ఉంది, ఆమెను ఓడగొట్టడం కోసం కాలువాటి గుంజుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ లూప్ హోల్స్ని పట్టుకొని దాన్ని బలంగా కొట్లాడి దాన్ని దింపుదామనే ప్రతి పార్టీని ఓడగొట్టేది కాంగ్రెస్ పార్టీ. దీనంత లత్కోర్ పార్టీ, దీనంత దిక్కుమాలిన పార్టీ ఇంకోటి ఉండదు. కాంగ్రెస్ అనేది ఒక చెత్త పార్టీ, గుర్తుపెట్టుకోండి. దేశంలోనే, ఈ దేశంలో నిజంగా కూడా కాంగ్రెస్ని ఎప్పుడైతే మనం హఠావో చేస్తామో ఈ దేశం కానీ ఈ ప్రాంతం కానీ అప్పుడు బచాయిస్తుంది. ఇది చాలా నీచాతి నీచమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకు తెలంగాణకైతే ఆది శత్రువు, అంతిమ శత్రువు, మధ్య శత్రువు అన్ని కాంగ్రెస్ పార్టీ. వాటిని అసలు అయ్యో పాపం అంటే కథమే 10 ఏళ్ళ పాపం చుట్టుకుంటుంది మనకు. అలాంటి దుర్మార్గమైన పార్టీ అది. మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏం చేసిర్రు? రైతులను చంపే, విద్యార్థులను చంపే, నిరుద్యోగులను ఆగం చేయబట్టే, ఉద్యోగులను ఆగం చేయబట్టే, రిటైర్డ్ ఉద్యోగులను ఆగం చేయబట్టే, అన్ని వర్గాలను అన్ని రంగాలను ఆగం చేస్తూనే ఉండే. ఇది కాంగ్రెస్ పార్టీ తరీకా. సిట్లతో రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడు అని చెప్పేసి సాయి చెప్తా ఉన్నాడు. నిజమే, మరి అది పైశాచిక ఆనందమే, అంతకుమించి ఏముంది. వేణు ఏబిఎన్ గురించి చెప్తున్నావా అభిరామ్ అని చెప్పేసి ఆ పోరాటం గురించి పెట్టిండు. ఇక కేటీఆర్ రివెంజ్ తీసుకుంటాడా? ఇప్పుడు రివెంజ్ తీసుకుంటాడా అంటే మరి ఈ రేంజ్లో ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? నాకు తెలిసి ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి 2 టర్ములు ఉన్నట్టయితే ఉండదా. ఈసారి బరాబర్ కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు ఎట్లా ఉన్నాయో చూస్తూ ఉన్నారు కదా. ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు 2 సార్లు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి 2014 నుంచి 2018 దాకా, అంటే ముందస్తుకు పోయి 6 నెలల ముందుకు, అప్పుడు కంప్లీట్గా వాళ్ళు నీళ్ళ మీద, కరెంటు మీద, దీని మీద ఫోకస్ చేసిరు. కంప్లీట్గా ఏ రాజకీయాలకు పోకుండా రాజకీయంగా డిస్టర్బ్ చేయాలని చూస్తే ఆ రేవంత్ రెడ్డిని ఆ బ్యాచ్ అంతా ఒకసారి మడిచాట పడేసి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు మొత్తం కరకట్టకు తరిమేసి రాష్ట్రం మీదనే ఫోకస్ పెట్టిరు. 2018 నుంచి 2023 డిసెంబర్ దాకా అప్పుడు కూడా కంప్లీట్గా కొంత స్టేట్ ఫోకస్డ్గానే ఉన్నారు వాళ్ళు. రాజకీయాలు చేయలే. రాజకీయాలు చేసి ఉంటే బాగుంటుండే. కానీ 2023 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా కేవలం రాజకీయాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి రాజకీయాలే వర్కౌట్ కావు. ఎప్పుడు ప్రజా సంక్షేమం అందించాలి, లేకపోతే అభివృద్ధి చేయాలి, అన్నీ చేసుకుంటేనే ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రివర్స్లో చేసుకుంటూ వస్తూ ఉన్నది. అది ప్రజలు ఎప్పటికి కూడా దాన్ని స్వాగతించరు. ఎన్నడో ఒకరోజు దాన్ని తిప్పి కొడతారు. రేపు కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఎదురుగాలి రాబోతూ ఉన్నది భవిష్యత్తులో.